వెల్కమ్ టు కలగూరగంప అండ్ వెల్కమ్ టు అగ్రహారం భోజనశాల. ఫాస్ట్గా లేదు, బట్ అందంగా ఉంటుంది. ఇంకా కలర్లో వేసుకోలేదు. ఎవ్రీడే మార్నింగ్ నాకు వీలైన టైంలో ఇంట్లో పూజ చేసుకుంటా కాబట్టి నాకు వీలైన టైంలో వచ్చి ఖచ్చితంగా అగ్నిహోత్రం చేస్తున్నాను ఇక్కడ. ఇవాళ ఏంటంటే మా వాళ్ళు లాస్ట్ వీక్ అంతా నేను కొంచెం 2-3 రోజులు ఉండే వంటలు నేర్పించి వాటిని అటు ఇటు షిఫ్ట్ చేస్తున్నాము మెనూలో. బట్ చామగడ్డ పులుసు లేదంటే కంద పులుసును మా వాళ్ళు సరిగ్గా చేయట్లా. అది నేను పులుసులాగా నేర్పిస్తే కూరలాగా చేస్తున్నారు. సో ఇవాళ చూపిద్దామని తొందరగా వచ్చిన మళ్ళీ ఫార్ములా అనమాట. ఇవన్నీ చేశాక 1-2 మంత్స్ పడుతుంది. 2 నెలల తర్వాత అగ్రహారం టిఫిన్స్ ఎట్లా అనౌన్స్ చేశాను, ఇంకా బెస్ట్గా ఇచ్చాను, నా వల్ల అయిన దాంట్లో బెస్ట్గా ఇచ్చానని 2 నెలల తర్వాత నేను చెప్తానేమో. సిస్టమ్ అంటే సర్వింగ్ సిస్టమ్ ప్రాపర్గా ఎవ్రీథింగ్ ఒక ఫార్ములా. మీరు ఈరోజు వచ్చి తిన్న కర్రీ మళ్ళీ ఒక 2 నెలల తర్వాత వస్తే అరే భలే ఉండే కదా అని అనుకొని వస్తే ఇక్కడ మళ్ళీ అయ్యో ఉప్పు తక్కువైంది, ఆ రోజు బాగుండే అట్లా అనొద్దు అనమాట. ఎప్పుడు వచ్చినా ఒకటే టేస్ట్ రావాలి. అలాంటి ఫార్ములా అనేది క్రియేట్ చేద్దామని నా తాపత్రయము. అందులో నేను అనుకున్న దాంట్లో 60-70% రీచ్ అయినా కూడా అద్భుతంగానే ఉంటుంది. వచ్చిన వాళ్ళందరికీ నచ్చుతుంది, సింపుల్గా ఉంది, నచ్చుతుంది అందరికీ. హ్యాపీ ఏంటంటే కడుపు నిండా తినాలి, ఎక్కువ తినాలి, కొంచెం మంచిగా తినాలన్నమాట. అన్నం ఎక్కువ తినాలి, నా తాపత్రయం అది. జనరల్గా మనం బయటకు వెళ్ళినప్పుడు కొంచెం తినంగానే ఏదో పొట్ట ఉబ్బినట్టు అన్ఈజీగా ఫీల్ అవుతుంటాం, కడుపు నిండిపోయినట్టు ఏదో ఉంటుంది. అట్లా కాదు, వితౌట్ మసాలాలు, వితౌట్ ఎవ్రీథింగ్. అన్నం మీరు ఎక్కువ తినాలి. 2వ సారి 3వ సారి 4వ సారి వడ్డించుకొని మీరు కడుపు నిండా తింటే నాకు సంతోషం అనమాట. సో అట్లా తిన్నా సరే మీ పొట్ట డిస్టర్బ్ అవ్వదు. ఇది నా టార్గెట్. ఇది వేయించుకున్న ఉల్లిపాయ అండ్ ఇది మంచిగా వేయించి చేసుకున్న కొబ్బరి పొడి. మా నాయనమ్మ వాళ్ళ అమ్మ స్టైల్ తెలుసా పులుసు. ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఉప్పు, పసుపు, ఇది ధనియాల పౌడర్, ఇది మిర్చి పౌడర్, ఇది మెంతి పౌడర్, ఇది నానబెట్టి పేస్ట్ చేసిన చింతపండు. అంటే దాన్ని ఏమంటారు, ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కలపవలెను. చింతపండు కారం ఇట్లనే కూడా బాగుంటుంది తెలుసా. మంచిగా పోపు వేస్తే చాలా సూపర్ ఉంటుంది. ఇది వేసినాక టేస్ట్ చేసినాక పోపు ఎట్లా వేస్తారో చూడండి. ఇదిగోండి, మనం మొత్తము అన్నీ వేసేసినా కదా, అవి పేస్ట్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ కలిపిన. మళ్ళీ బాగున్నాయి గిన్నెలు, స్టీల్వి. ఒక మనిషి లేపలేరు తెలుసా. కోల్డ్ ప్రెస్ ఆయిల్. శ్రీదేవి పోపేస్తుంది కానీ ఏమన్నా వేసారు, ఓన్లీ జీలకర్ర, నో ఆవాలు. కూరకు మొత్తం గరం మసాలా ఇదే, లవంగాలు. ఓన్లీ జ్యూస్ వస్తే టేస్ట్ వస్తుంది. అంటే లవంగాలు కొట్టేసాం అనుకోండి ఘాట్ వస్తుంది. ఓకే, డన్, అయిపోయింది. ఇది జాగ్రత్తగా మూత పెట్టుకోవాలి, లేదంటే ఉప్మా ఎగురుతుంది చూడు, అట్లా ఎగురుతుంది. కొంచెం సిమ్లో ఉండాలి. ఓకే, దీంట్లో మనకు కావాల్సినన్ని నీళ్ళు. మీరు కొంచెం చిక్క గ్రేవీ చేసి పెట్టుకుంటే ఇంట్లో చేసేటట్టయితే మంచిగా ఇంట్లో కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, 10 రోజులు ఉంటుంది. మంచిగా ఉడికినాక ఇంకా చిక్కగా అవుతుంది. అప్పుడు ఉప్పు చెక్ చేసుకోవాలా, అయినాక చామగడ్డలు వదిలేయాలి, అంతే. బట్ నూనె తేలే వరకు ఉడకాలి సిమ్లో. అది గుర్తుపెట్టు. వీళ్ళు నిన్న మొన్న పులుసు చేయమంటే కూర చేసారు, అందుకే వచ్చిన. చిక్కగా పెట్టిన అనుకోండి ఇంకా చిక్కగా అవుతుంది. అట్లా చేయొద్దు, కొంచెం పలసగా చేసి చిక్కగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టి సగం తీసుకొని అప్పుడు ముక్కలు వేయాలి. ఆ సగం ఫ్రెష్గా లోపల ఉంటుంది. ఎవరైనా ఎగ్స్ తినేసే వాళ్ళు, నెక్స్ట్ డే ఎగ్స్ తినే వాళ్ళు ఎగ్ వేసుకోవచ్చు. చామ దుంపలు కాకపోతే ఏమంటారు కంద దుంపలు వేసుకోవచ్చు, ఏమన్నా వేసుకోవచ్చు. అట్లనే తినవచ్చు డైరెక్ట్గా, చాలా బాగుంటుంది. కానీ నూనె పైకి తేలాలి. సూపర్, శ్రీదేవి బాగుంటుంది. అందరు మెచ్చుకున్నారు ఫస్ట్ 2 days. అయ్యో వీళ్ళు చేయగానే మళ్ళీ నన్ను ఇదేం శ్రీదేవి అని అడిగారు. అండ్ సిమ్లో పెట్టుకోవాలా, కుత ఉడుకుతుంది. దగ్గర ఉండకుండా ఇంట్లో ఉండినా కూడా కొంచెం మూత పెట్టాలి. ఓకే, ఇప్పుడు మంచిగా ఉడికింది కదా, నూనె తేలింది కదా. ఇప్పుడు కందగడ్డలు ఈరోజు మంచిగా దేవినం, నూనెలా ఉడకబెట్టి దేవినం అనమాట. సో దీన్ని వేసేద్దాం రండి.
ఫైనల్గా ఇదనమాట కంద పులుసు నేను వచ్చి చేసిన. ఈరోజు ఫీడ్బ్యాక్ ఏందో తీసుకుంటా. కొన్ని మెజర్మెంట్ చెప్పినా కొన్ని చెప్పలేదు. అంటే ఉల్లిగడ్డ, చింతపండు, కొబ్బరి పొడి చెప్పిన, మిరపపొడి నేను వేసేసిన అలా చూపించకుండా మర్చిపోయి. సో ఫార్ములా ఇంకొక 2 రోజులు పడుతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఎప్పుడు వచ్చినా ఒకటే టేస్ట్ ఉంటుంది. కంద పులుసు తినండి, చామగడ్డ పులుసు తినండి, ఇంకేం వేయాలి బండ్లా. నేనైతే ఏం వేయలేదు, మీరు ఇంట్లో ఏమన్నా వేసుకోవచ్చు. ఓకేనా? సో వచ్చిన వాళ్ళు తిని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడు కాదు, ఒక నెలన్నర అయినాక. అప్పటి వరకు అటు ఇటు అయితేనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, నా ప్రపంచాన్ని అందరికి చూపించండి. బాయ్.